పద్మావతి ఎవరు? కుమిలిపోతుంది సంవత్సరం నుంచే. బిడ్డ గురించి ఏడుస్తుంది. కొడుకు కోసం ఏడుస్తున్నావు. ఏం చేసినావు యేసయ్యా? ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావేంటయ్యా? ఎక్కడున్నాడయ్యా నా కొడుకు? ఎక్కడున్నాడయ్యా నా కొడుకు అని ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు మరణ సంవత్సరం క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవుడు మాట్లాడేదంతా నిజమేనా? చెప్పండి గట్టిగా. నిజమేనయ్యా. యేసయ్యా, నా కన్నీళ్ళు చూసావా తండ్రి? నీకు వందనాలయ్యా. నా కన్నీటిని ముత్యాలుగా మార్చు తండ్రి. నా బిడ్డను నడిపించేసయ్యా. నీ దాసుడితో మాట్లాడించినందుకే నీకు వందనాలు. పద్మావతి ఎవరు? పద్మావతి అదిగో నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కుమిలిపోతుంది సంవత్సరం నుంచే. కుమిలిపోతుంది. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఏడుస్తుంది తను. బిడ్డ గురించి ఏడుస్తుంది. కొడుకు కోసం ఏడుస్తున్నావు. ఏం చేసినావు యేసయ్యా? ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావేంటయ్యా? ఎక్కడున్నాడయ్యా నా కొడుకు? ఎక్కడున్నాడయ్యా నా కొడుకు అని ఏడుస్తున్నావు. ఏంటి నా పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? నా బ్రతికేంటి? తనే సర్వస్వం అనుకున్నాను కదయ్యా అని ఏడుస్తున్నావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకన్నా భయపడతావు? ఎందుకన్నా ఏడుస్తావు? ఎందుకన్నా భయపడతావు? ఎందుకన్నా ఏడుస్తావు? నిన్ను పిలిచిన యేసయ్య వదిలిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? వదిలిపెట్టే దేవుడు కాదమ్మా. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. ఏం పేరమ్మా? పద్మావతి. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు మరణ సంవత్సరం క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా? పాపట్ల ప్రజలారా కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. గూస్ బంప్స్. ఆమేన్. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. నా దేవుడు సజీవుడు. ఆమేన్. నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నీ కన్నీరుని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాను. కుమారుడి కోసం ఏడుస్తున్నావు. కుమారుడు దూరమయ్యాడు. దేవుడు మాట్లాడేదంతా నిజమేనా? చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ కన్నీళ్ళు అడుగుతున్నావు. నువ్వు యేసయ్యని అడుగుతున్నావు. అయ్యా నా కొడుకున్నాడా? ఎక్కడున్నాడు నా కొడుకు? అవునా? 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 ఏంటి ప్రభు అని ఏడుస్తున్నావు? కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అస్సలు బాధపడకు, అస్సలు వేదన పడకు. నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు.
నీకు తల్లిగా తండ్రిగా నా ప్రభువే ఉండబోతున్నాడు. నా ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదమ్మా, నా ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతున్నాను. అసలు ఏం జరిగింది చెప్పండి. ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ అయ్యిందయ్యా. నెక్స్ట్ డే రోజు జాబ్కి వెళ్ళాలని చెప్పాడు నాతో. అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ముందు రోజు బజార్ వెళ్ళి వస్తానని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బజార్ వెళ్ళి ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మగ పిల్లడే కదా వస్తాడులే అని చెప్పేసి 10 గంటల వరకు చూశాను. ఎప్పుడు అంత టైం వరకు బయట ఉండడు అసలు. ఇంకా కంగారు పడిపోయి తర్వాత రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఏం తెలియట్లేదమ్మా అన్నారు. ఇంకా అంతేనయ్య, దాని గురించి ఇప్పటి వరకు నాకే సమాచారం తెలియదు. నేను దేవుడి మీదే మొర పెట్టుకుంటున్నాను నా బిడ్డ గురించి. ఏసయ్యా నా బిడ్డ కావాలని ఏడుస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పక్కన హైదరాబాద్ అనే ఊరు. ఇక్కడ ఏసయ్య ఉన్నాడమ్మా? ఉన్నాడా? ఏసయ్యా నా కన్నీళ్లు చూసినందుకు వందనాలు. చెప్పు, 2 చేతులు పైకి లేదు. ఏసయ్యా నా కన్నీళ్లు చూసినావు తండ్రి, నీకు వందనాలయ్యా. నా కన్నీటిని ముత్యాలుగా మార్చు తండ్రి. నా బిడ్డను నడిపించేసయ్యా. నీ దాసుడితో మాట్లాడించినందుకే నీకు వందనాలు తండ్రి. ఈ లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? లైవ్ చూసే వాళ్ళకి నిజమైన దేవుడు యేసయ్య. చాలా మంది ఆశ్రయిస్తే తప్పకుండా మేలే చేసే చాలా మంది అన్యులు కూడా చూస్తున్నారు ఈ లైవ్. అవునయ్యా, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన మీద ఆధారపడితే తప్పకుండా అద్భుతాలు చేసే దేవుడు. మేలే కానీ కీడు చేసే దేవుడు కాదయ్యా. హల్లెలూయా. పాస్టర్ గారు, ఇవాళ ఎంతమంది కన్నీళ్లు తుడవబడతాయో ఆశీర్వాదాలను మీ సంఘానికే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నా, 2024 వరకు జరిగిన పరిచర్య ఒక వంతు. ఈ 2025 నుంచి పరిచర్యను దేవుడు పూత పట్టించబోతున్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవుడు నీ కన్నీళ్ళని చూస్తున్నాడు. అస్సలు బాధపడకండి. ఇట్రండి. హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక. ఈ బిడ్డ కన్నీళ్లను చూసినందుకు వందనాలు. ఈ బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించబడును గాక. అయ్యా, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. తన కుమారుడు తండ్రి ఎక్కడున్నా వచ్చి కృపను దయచేయండి. బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడును, సాక్షికరముగా బిడ్డ నిలబడునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మీ, మీతో నేను మాట్లాడతా, నేను వెళ్ళేటప్పుడు కలవండి, సరేనా? గాడ్ బ్లెస్ యు. ఈరోజే కలుస్తాను. కృప కలుగునుగాక. కూర్చోండి. యేసయ్యా, నా యేసయ్యా,